మరి విజయవాడ నడిబొడ్డులో 40 గుళ్ళని నిర్దాక్షిణ్యంగా కోలగొట్టేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? దుర్గమ్మ గుళ్ళో తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్రగాళ్లతోటి పూజలు చేయించిన విషయం ఎందుకు మీరు ప్రస్తావించరు? ఎవరి కోసం ఈ తాంత్రిక పూజలు చేయించారు? ఏనాడైనా ఈనాడు పేపర్లో వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 124 సార్లు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన సొమ్మంతా కూడా సమర్థవంతంగా ప్రజలకి డీబీటీ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఇవాళ ఎంత దేవుడు ఆస్తుని కాపాడడానికి ఒక చట్ట సవరణ చేసే చట్టాన్ని మార్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి దేవుడి యొక్క ఆస్తుని కాపాడడం కోసం ఎంత సాహసం చేశారన్నదే మీరు ఎక్కడైనా చిన్న ప్రశంస కూడా లేదు మీకు. దేవుడు ఆస్తుల్ని కొల్లగొట్టేశాడు చంద్రబాబు నాయుడు హయాంలో. ఎక్కడుంటే అక్కడ మరి మీరు దేవుడి ఆస్తుల్ని మీరు మీ పేరు రాయించేసుకున్నారు. అన్నీ కూడా బయట పెట్టమంటే అన్నీ కూడా చట్టాలు కూడా బయట తీయగలుగుతాం. ఇవాళ దేవాదాయ ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక అర్చక స్వామికి ఒక 10 రూపాయలు జీతం పెంచిన సందర్భం ఉందా? వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాశ్వత జీవితకాలంగా వాళ్ళు వంశపారంపర్య హక్కును కోరుకుంటా ఉన్నారు. ఏనాడైనా అర్చక స్వాముల గురించి మీరు ఆలోచించారా? అటువంటి వంశపారంపర్యంగా వచ్చే విధానాన్ని ప్రభుత్వం సమర్థించి ఆ కుటుంబానికి సంబంధించిన 16 సంవత్సరాలు నిండి దానికి తగిన పరీక్ష పాస్ అయి వస్తే ఆ కుటుంబ నేపథ్యంలో మరి కుటుంబ వారసత్వంగా ఆ పదవిని కొనసాగించే వెసులు కల్పించాం.